రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేట వందనాలు. షలోమ్. రోమియోలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. ఏం నేర్చుకున్నామండి? విశ్వాసములో బలంగా ఉన్నవాడు విశ్వాసములో బలహీనంగా ఉన్నవాడిని బలపరచాలని మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు బలహీనుడు ఏం చేస్తాడంటే, విశ్వాసములో బలహీనంగా ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే, మనము చేసే వాటిని చూసి వాడు కూడా చేస్తాడు, కానీ వాడు మనస్సాక్షి దానికి అంగీకరించదు. ఎప్పుడైతే మనస్సాక్షి అంగీకరింపకుండా మనం ఏ పని విశ్వాసము లేకుండా చేస్తామో అది పాపము. సో జాగ్రత్తగా ఉండండి. మీ మనస్సాక్షికి అది కాదు అని మీకు నచ్చలేదు అని మీకు అనిపిస్తే, వారు చేస్తున్నారు మనం కూడా బహుశా చెయ్యాలి ఏమో అనుకుంటే అది కరెక్ట్ కానే కాదు. డోంట్ గో. అది ఎందుకు తప్పు అని నేను అంటున్నాను తెలుసా? అది మిమ్మల్ని ఇంకా బలహీనపరిచే ఆస్కారము ఉంటుంది. అర్థమవుతుందా మీకు? ఇక్కడ బలహీనంగా ఉన్న వారిని ఏమిటి, విశ్వాసంలో బలంగా ఉన్న వారితో కలిసి బలపరచబని చెప్పట్లేదు. బలంగా ఉన్న వారిని, బలహీనుల్ని బలపరచమని చెప్తున్నాడు. కానీ సహజంగా ఏమవుతుందంటే రివర్స్లోనే సంఘములో పనిచేస్తున్నాం మనం. ఎవరైతే ఫెయిత్లోని, విశ్వాసంలోని వీక్గా ఉంటారో వీ ఎక్స్పెక్ట్ దెమ్, మనం ఏం ఆశిస్తామంటే మన స్థాయికి వారు ఎదగాలి, లేకపోతే తక్కువ చేసి వారిని మనం చూస్తాం. అందరికీ ఒకే విశ్వాసము ఉండకపోవచ్చు. కొంతమంది విశ్వాసము గొప్పగా ఉంటుంది, కొంతమంది విశ్వాసం ఎదుగుతున్నప్పుడు తక్కువగా ఉంటుంది. అందుకనే బలహీనంగా ఉన్న వారిని మనం బలపరచటానికి ప్రయాసపడాలి. నీకు ఇష్టం లేదా? ఓకే, నో ప్రాబ్లం, నేను కూడా చేయను అనే విధంగా మనం ప్రవర్తించాలి కదా. నువ్వు ఎట్టపోతే నాకేంటి అని మాత్రం మనం ఏ పని చేయకూడదు. 15వ అధ్యాయంలోని 13వ వచనం ఒకసారి చదువుకుందాం. అక్కడ నుండి చివరి భాగం వరకు మనం ధ్యానించుకుందాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపును గాక. రండి, నింపబడ్డారు అని నేను నమ్ముతూ ఈ యొక్క సారాంశము నేను ప్రారంభిస్తున్నాను. 14వ వచనం నుండి మనం ధ్యానించుకుందాం. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. నా ఆశ కూడా పౌలు ఏ విధంగా రోమ్లో ఉన్న సంఘానికి, ఆ సంఘస్థులకి ఏ విధంగా చెప్తున్నాడో ఈరోజు ఇక్కడున్న ఈ సంఘానికి కూడా నేను అదే కోరుచున్నాను, ఆశపడుతున్నాను. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి చాలా విషయాలు మాట్లాడాడు. చాలాసార్లు మనం చూస్తాము, కొంతమంది ఏమంటారంటే వద్దు, ఆ మాంసం తినొద్దు, మనస్సాక్షి ఒప్పుకోదు. కాబట్టి ఎప్పుడైతే అలాంటి సహోదరుడు సహోదరిని పక్కన ఉన్నప్పుడు వారు మనస్సాక్షి ఒప్పుకోకపోతే దానిని మీరు చేయకపోవటం వలన వారు విశ్వాసం మెల్లిమెల్లిగా కూడా బలపరచబడుతుంది. అందుకని ఈ మాటలు చెప్తున్నాడు. పరలోక రాజ్యము ఏమంటాడు యేసుక్రీస్తు ప్రభు? ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ నాట్ అబౌట్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అంటాడు. తాగటము తినటము దేవుని రాజ్యములో కాదు. అందుకని యేసు ముందుగానే అన్నాడు, పరలోక రాజ్యం ఈజ్ నాట్ అబౌట్, హెవెన్లీ కింగ్డమ్ ఈజ్ నాట్ అబౌట్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. అర్థం ఉందా? ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, అనారోగ్యం ఉండదు, బాధ ఉండదు, ఇంకేం ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ జాయ్, ఇట్స్ ఆల్ అబౌట్ పీస్. రైట్? చదువుదాం. అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరచారకుడనైతిని, ఇది హేతువు చేసుకొని
మీకు జ్ఞాపకము చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయుచున్నాను. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేని గూర్చి మాటలాడ తెగింపను. అబ్బా, ఎంత అద్భుతమైన మాట అండి! ఎంత మంచి సాక్ష్యం ఇచ్చాడో తెలుసండి. ఆయన మాటలకి ఆయన క్రియలకి పొంతన ఉన్నదా లేదా? పౌలు జీవితంలో కొంతమంది మాట్లాడతాము కానీ మన చేతలకి క్రియలకి పొంతన ఉండనే ఉండదు. కానీ పౌలు మాట్లాడిన దాని ప్రకారము, బోధించిన దాని ప్రకారము జీవించటానికి నానా విధాలుగా ప్రయాసపడ్డాడు. ఈరోజు క్రైస్తవులుగా మీరు అన్యులకి మాదిరిగా ఉండకపోతే మన విశ్వాసము వ్యర్థము. మీ జీవితము అన్యులకి మాదిరిగా ఉండకపోతే, మీరు మాట్లాడే మాటలకుని మీ క్రియలకి పొంతన లేకపోతే మీ సాక్ష్యాన్ని దేవుడు కూడా అంగీకరించడు. దేవుడే అంగీకరించకపోతే అన్యులు మిమ్మల్ని చూసి దేవుణ్ణి విశ్వసిస్తారా చెప్పండి? పౌలు అంటే ఎందుకంత ఇష్టం అంటే బల్ల గుద్ది చెప్తాడు తన గురించి. అంత ధైర్యంగా చెప్తాడు, నేను ఇది చేశానని. ఈరోజు మనలో ఎవరైనా చెప్పగలుగుతామా? ఈ విధంగా నేను బ్రతికాను, ఈ విధంగా నేను జీవిస్తున్నాను, దేవుని మాటని కాదనకుండా నేను లోబడుతూ నేను బ్రతికానని సాక్ష్యం కలిగి ఎవరైనా చెప్పగలుగుతారా? రక్షణ పొందుకొని ఎన్నో సంవత్సరాలు అవుతున్నాయి కానీ ఇలాంటి సాక్ష్యం మనం ఇవ్వగలుగుతున్నామా? చూడండి ఇంకేమంటున్నాడు పౌలు అక్కడ. గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. చివరి అద్భుతము మీ ద్వారా దేవుడు ఎప్పుడు జరిగించాడు? చేయకపోవటానికి కారణం ఏమిటి? ఒక్కసారి మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. దేవుని చేత పిలవబడి ఆ పిలుపుకి లోబడిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఆశిస్తున్న ఏంటి తెలుసా? మీ ద్వారా దేవుడు కార్యములు జరిగించి మహిమ పొందుకోవాలని ఆశిస్తున్నాడు దేవుడు. ఈరోజు నిజంగా క్రైస్తవులు వాక్యానుసారంగా జీవించగలిగితే ఈ లోకాన్ని తల క్రిందలు చేసే శక్తి మనలోనే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 12 మంది శిష్యులు, అపోస్తులైన పౌలుతో 13 అనుకోండి. 13 మంది కలిసి తల క్రిందలు చేశారండి లోకాన్ని. ఈరోజు ఇంతమంది విశ్వాసులు ఉన్నాము. ఇంతమంది ఉంటుండగా కూడా ఇంకా విశ్వాసుల సంఖ్య తరించిపోతుంది కానీ పెరగటం లేదు. ఎందుకో అది మీకే నేను విడిచిపెడతాను. మీ మనస్సాక్షిని అడగండి. ఎందుకు యేసు నా ద్వారా అద్భుతములు చెయ్యటము లేదు? దానికి కారణము ఎవరు? చేయగలుగుతాడా లేదా యేసు నీ ద్వారా అద్భుతాలు? అందరూ నమ్ముతున్నారు అద్భుతాలు చేయగలుగుతాడు. మరి ఎందుకు అనుమతించటం లేదు? ఎందుకు జరిగించటం లేదు? అది అపోస్తులైన పౌలు వంటి సాక్ష్యము ఆయన ముగింపులోని ఎంత అద్భుతమైన మాటలు తన గురించి చెప్పుకుంటూ ముగించాడు. లేఖనము, ఈ యొక్క ఉత్తరము ఏమంటున్నాడు చూడండి. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గూర్చిన ఆయన చూడండి ఎటువైపు వెళ్ళాడు? ఎక్కడైతే స్వార్థ ప్రకటింపబడటము లేదో, ఆల్రెడీ వేసిన పునాది మీద పునాది వేయటము వ్యర్థము. అంతేనా? ఎవరైనా వేస్తారండి? చాలామంది ఇల్లులు కట్టుకున్నారు, పునాది వేసిన దాని మీద మరొక పునాది వేస్తారా? వేయరు కదా. అదేవిధంగా నా ఆశ ఏమిటంటే మీరందరూ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించేవారుగా ఉండునుగాక. ఒకరోజు అది మీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. రావాలమ్మా దినము. చదువునాను.
ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్త ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనై ఉండి అలాగున ప్రకటించి తిని. ఇప్పుడు నా ఆశ ఏమిటంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి? అనేక ప్రాంతాలకి సేవకులుగా మమ్మల్ని పిలిచినప్పుడు అది మా బాధ్యత. మా బాధ్యత కేవలము మా బాధ్యత ఒకటే కాదు, ఇక్కడ కూర్చున్న వారందరూ బాధ్యత కూడా. ఎక్కడైతే సువార్త ప్రకటింపబడటం లేదో అక్కడికి మీరు సువార్తికులుగా పంపింపబడునుగాక. చదువునాను. ఈ హేతువు చేతను మీ యొద్ద రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరింపవలసిన భాగము లేదు గనుక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావాలని మిక్కిలి అపేక్ష కలిగి. అద్భుతమైన మాట అండి. సంచరించవలసిన భాగము లేదు. బయటికి వెళ్ళి సువార్త ప్రకటించినారా? ఈరోజు అడుగుతున్నాను, మీరు మీ ఊరిలో మీరు నివసిస్తున్న మీ యొక్క కాలనీల్లో కనీసం అవకాశము తీసుకున్నారా? చెప్పాలి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుదుమో వాటి గురించే మనం ఆలోచిస్తాం. నేను అందుకనే అంటానమ్మా, ఇంతమంది నశించిపోతుండగా వారి ఎడల, వారి ఆత్మల ఎడల మన హృదయములో భారము లేకపోతే మనం క్రైస్తవులుగా ఎలా బ్రతుకుతామండి? ఇన్ని ఆత్మలు నశించిపోతుండగా మనం మనలోనే కదలిక లేకపోతే, మనమే సువార్త ప్రకటించడానికి ఇష్టపడకపోతే మరి ఏం జరుగుతుందో రాబోయే తరానికి ఒక్కసారి మీరు ఆలోచించండి. అవకాశం ఉంది కదా మీ అందరికీ, ఉందా లేదా? యేసు గురించి మాట్లాడటానికి అవకాశం ఉందా లేదా? వాడుకోండి అవకాశాన్ని, సద్వినియోగపరుచుకోండి. దేవుడు ఆరోగ్యమునిచ్చాడు, మంచి జ్ఞానమునిచ్చాడు, తెలివినిచ్చాడు, అన్నీ దేవుడు సమకూర్చి ఇచ్చాడు. ఆయన కోసము, ఆయన గురించి చెప్పటానికి కాస్తైన సమయము మీరున్న స్థలముల చుట్టూ వాడుకోండి. సువార్త ప్రకటించండి. ఒక్క ఆత్మ రక్షింపబడితే పరలోకంలో ఏం జరుగుతుందంట? ఒక జీవితంలో మీరు సంతోషానికి కారణం కావాలా, దుఃఖానికి కారణం కావాలా? నిజంగా సంతోషానికి కారణం కావాలంటే నోరు తెరవండి అబ్బా. అపోస్తులైన పౌలులాగా మనం చెప్పగలగాలి, సంచరించటానికి ఇంకేమీ మిగల్లేదు నేనున్న ప్రాంతాల్లో. అలాంటి సాక్ష్యము మనం కలిగి చెప్పాలి. గొప్పలు చెప్పటం కాదమ్మా. నా దగ్గర ఒక పాత కారు ఉండేది, 40,000 కిలోమీటర్లు నేను సంచరించాను ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో. 40,000 కిలోమీటర్స్ వాహనం నడిపింది నేనే. వెళ్ళని గ్రామం లేదు, ఊరు లేదు, అనేక ప్రాంతాలు. దేవుడు అంతా అయిపోయిన తర్వాత ఏమన్నాడు తెలుసా? సంఘము ప్రారంభించన్నాడు. దేవునికి స్తోత్రము. చదువుదామా. నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మను చూచి మొదట మీ సహవాసము వలన కొంత మటుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. పౌలు భారం ఎప్పుడు యూదుల గురించే. నిజంగా యెరూషలేముకు వెళ్ళకపోయి ఉండుంటే ఆయన చనిపోయేవాడే కాదు. కానీ ప్రారంభంలో ఏమన్నాడో తెలుసా? నా సహోదరుల కోసము నేను శాపగ్రస్తుడవ్వటానికి కూడా సిద్ధమన్నాడు. బా, ఎంత అద్భుతమైన మాట. ఉన్నదా ఆ మనసు? మరలా అడుగుతున్నాను, ఉన్నదా ఆ మనసు? నేను ఒకటే అన్నాను, ప్రభువా, నేను నా సొంత తోబుట్టు వారి కోసం నరకానికి వెళ్ళటానికి ఇష్టపడను ప్రభువా. వారు ఎట్టా పోతే పోయారు అనే ఆలోచనలతో బ్రతికేస్తాను. కానీ నిజంగా వారి ఎడల భారం ఉంటే ఆ మాట నిజంగా నా హృదయ లోతుల్లో వస్తుంది. నా కుటుంబము కోసం, నా రక్త సంబంధికుల కోసం, నా పొరుగు వాని కోసము నేను శాపగ్రస్తుడు అవ్వటానికి కూడా సిద్ధముగా ఉన్నాననే మాట నిజమైన క్రైస్తవుడు నోటిలో నుండి వస్తుంది. ఈరోజు మనం అందరం అంటున్నాం క్రైస్తవులము, క్రైస్తవులము, క్రైస్తవులం అని. ఏమి క్రైస్తవ్యము చాటుతున్నామో మనము?
ఎలాంటి క్రైస్తవులుగా ఈ లోకానికి మాదిరిగా మనం ఉన్నాము, ఎలాంటి సాక్ష్యము కలిగి మనం బ్రతుకుతున్నాము, ఎంతమంది ప్రభావితులవుతున్నారు మీ సాక్ష్యమును బట్టి, మీ జీవితాన్ని బట్టి, మీ మాటలను బట్టి, మీ ప్రవర్తనను బట్టి. మీరు వారులాగా మారిపోతున్నారు కానీ వారు మీలాగా. ఈరోజు చెప్పండి, క్రైస్తవ లోకము అన్యులుగా మారుతుంది కానీ అన్యులు క్రైస్తవులుగా మారటానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే క్రైస్తవ్యుల యొక్క మానసిక పరిస్థితి, ఆత్మీయ స్థితి అటు విధముగా పడిపోయింది. కాబట్టి నేను ఒకటే అంటున్నాను, ప్రభువా, ఒక ఉజ్జీవము ప్రభువా మా దేశము నుండి బయలుదేరును గాక. ఈ లోకము నాయనా నీ పరిశుద్ధాత్మ అగ్నితో నాయనా రగులును గాక తండ్రి. అలాంటి ఒక ఉజ్జీవము అది మనతో ఎందుకు ప్రారంభము కాకూడదో అని ఒక్కసారి మీరు ప్రార్థన చేసి అడగండి. ప్రభువా, అలాంటి ఉజ్జీవములో నేను కూడా భాగస్తుని కావాలని ప్రార్థన చేసి వేడుకోండి. రైట్, చదువుదామా. ఎలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అక్కయ వారును కొంత సొమ్ము చందా వేయని ఇష్టపడిరి. అంటే పేదవాళ్ళకి సహాయం చేయటానికి కొంతమంది పౌలుకి చందా ఇచ్చి యెరూషలేములో ఉన్న పేదవారికి. నేను అందుకని అంటానమ్మా, మన మధ్యలో చాలా పేద కాపర్లు ఉన్నారా లేరా? మీరే చెప్పండి. మీరు గ్రామాలకు వెళితే వారి పరిస్థితిని చూస్తే చాలా దుఃఖం వేస్తుంది. ఈరోజు మనకి ఇంత సౌకర్యం ఇచ్చాడు దేవుడు, మంచి హాల్ ఇచ్చాడు, ఏసీ ఇచ్చాడు, లంచ్ పెట్టాడు, అన్ని సౌకర్యాలు ఇచ్చాడు. కానీ సేవకులకే తిండి లేని పరిస్థితుల్లో సేవ చేసే సేవకులు ఉన్నారు. మరి వారి పక్షమున సంఘముగా మనం నిలబడకూడదా చెప్పండి? ఆదుకోకూడదు? నేను ఎప్పుడు అంటాను, మన సంఘములో సమృద్ధి కలిగినప్పుడు 10 సంఘాలకి మనం సహాయం చేసే సంఘముగా, వెలుగుగా నిలబడాలి. దేవునికి స్తోత్రము. ఆ ఉద్దేశముతోనే ప్రభువా ఈ సంఘము మనం స్థాపించాము. మన సంఘమే బాగుండాలి, పక్కనోడి సంఘం ఎట్టబోతే ఇంకేం క్రైస్తవ్యమయ్యా అది? అవునా కాదా చెప్పండి? చదువునాను. అవును, వారు ఇష్టపడి దానిని చేసిరి. వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు గనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము చేయబద్దులై ఉన్నారు. ఈరోజు మనం గమనించవలసిన విషయం ఏంటో తెలుసా? యూదులకి మనం రుణస్థులై ఉన్నాము. అన్యుల ద్వారా ఎంతమంది యూదులు చంపబడ్డారో తెలుసా? అయినను వారి ద్వారానే మనము దేవుణ్ణి తెలుసుకున్నాము, రక్షణ పొందుకున్నాము. యూదుల ద్వారా ఈ లోకానికి, ఈ ప్రపంచానికి దేవుడు ఎంతో మేలుని చేకూర్చాడు. కాబట్టి మనం రుణస్థులై ఉన్నాము. వీఆర్ ఇండెటెడ్ టు ద జ్యూస్. We have to be grateful to them. వాళ్ళే కానీ వారి ఐడెంటిటీని ప్రిజర్వ్ వారి ఉనికిని వారు కాపాడుకుపోయి ఉంటే, వారు కూడా అన్యులులాగా మారిపోయి ఉంటే, ఈరోజు దేవుడు అనే వారి లోకానికి పరిచయం అయ్యేవాడు కాడు. వారి ఉనికిని వారు కాపాడుకుంటూ ధర్మశాస్త్రముని, దేవుని నీతిని, ప్రవచనాలని, ప్రవక్తల ద్వారా యేసుక్రీస్తు గురించిన విషయాలు మనం తెలుసుకోగలిగామంటే అది ఎవరి వలన సాధ్యమైంది? యూదుల వలన సాధ్యమైంది. అందుకనే రుణస్థులు. ఇక్కడ ఏమంటాడు చూడండి, చదువునా. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణము మీదుగా స్పెయిన్కు ప్రయాణము చేతును. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషంతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థన యందు నాతో కలిసి పోరాడవలెనని. ఈరోజు నా మనవి, మీరు వెళ్ళలేకపోయిన ఎడల
మా కోసము ప్రార్థన చేసి మమ్ములని పంపించమని ప్రార్థనలో వేడుకోండి. మీరు ఎక్కడైతే వెళ్ళలేకపోతున్నారో, ఏ కారణముల చేత వెళ్ళలేకపోతున్నారో, మా సంఘములో ఉన్న సేవకుల్ని ప్రభువా మీరు సిద్ధపరిచి నీ బోరగా వాడుకొని పంపించు ప్రభువా. కనీసం ఆ ప్రార్థన అయినా మీ సేవకుల కోసము సంఘముగా మీరు చెయ్యమని నేను కోరుచున్న. పౌలు అడుగుతున్నాడు, నా కోసము ప్రార్థన చేయండి. అన్యులు నన్ను అడ్డుకోకుండా ఉండునట్లుగా నేను సువార్త ప్రకటించినప్పుడు నా కోసము ప్రార్థన చేయండి. చదువునాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. సమాధానకర్త అయిన దేవుడు మీకందరికీ తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. 16వ అధ్యాయానికి వద్దామమ్మా. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని. ఫీబే అమ్మ, మీరు గమనించాలమ్మా, స్త్రీల పాత్ర చాలా గొప్పది కొత్త నిబంధనలో. నాకు తెలిసి పురుషుల కన్నా ఎక్కువ స్త్రీలనే పనిచేశారు మినిస్ట్రీలోని. అందుకనే ఎవడైనా స్త్రీలు పరిచర్య చేయకూడదు అని అంటే దయచేసి వాళ్ళ మాటలు వినకండమ్మా. పురుషులకి ఎంత హక్కు ఉన్నదో అంతే హక్కు స్త్రీలకి కూడా ఉన్నది. వెళ్ళండమ్మా, ఎవ్వరు మిమ్మల్ని ఆపలేరు. దేవుడు మీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. ఆశపడే ప్రాణముని తృప్తిపరిచే దేవుడు, ఆ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ధైర్యంగా వెళ్ళండమ్మా. చూడండి, ఈ యొక్క ఉత్తరము రోముకి కొరింతు నుండి ఎవరు పంపించారో తెలుసా? ఎవరు సహకరించారో తెలుసా? ఫీబీనే. ఒక స్త్రీ బాధ్యత తీసుకున్నది రోముకి వెళ్ళి ఈ ఉత్తరాన్ని అందించడానికి. ఎంత గొప్ప పాత్ర పోషించిందో. అమ్మ, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి అమ్మ, దయచేసి. బలము విషయములో ఏమో తక్కువ కావచ్చు, కానీ మిగతా ఏ విషయంలో మీరు తక్కువ వారు కానే కారు. దేవునికి స్తోత్రము. చదవండి నాన్న. ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవాలి. ఆమె చాలా ధనవంతురాలు. ఫీబే చాలా ధనవంతురాలు. తన ధనమంతా దేనికోసం వాడుకున్నది చెప్పండి? సువార్త నిమిత్తం. చదవండి. ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. ఎంత గొప్ప మాట అండి. ఒక స్త్రీ గురించి ఒక పురుషుడు ఏమంటున్నాడు తెలుసా? ఆమె అనేకులకును నాకు పౌలుకి ఏమన్నాడు? సహాయురాలు. అనేకులకును నాకును. అమ్మ, మీరు తలుచుకుంటే స్త్రీలు ఏదైనా మీరు చెయ్యగలుగుతారు. ఎందుకంటే మగవారి కన్నా పట్టుదల ఎక్కువ ఎవరికి ఉంటుంది? చదవండి. క్రీస్తునందు నా జతపని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుట. ఎంత అద్భుతమైన సేవ చేశారండి. ఎవరన్నారండి ఇద్దరు కలిసి సేవ చేయకూడదని? చదువునాను. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. ఎంత గొప్ప మాట. ఇలాంటి సాక్ష్యము కలిగి ఉండాలండి క్రైస్తవులు. పౌలు కోసము వారు ప్రాణముని కూడా పణంగా పెట్టడానికి. కాపరికి ఏమని ఇబ్బంది కలిగితే, జరగరాని సంఘటన జరిగితే, అవమానకరమైన పరిస్థితి కాపరికి వస్తే ఎంతమంది నిలబడతారండి ఆ కాపరితో? చెప్పాలి. సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కాపరిని మర్చిపోతారు, ఇంకొక అనుకూలమైన సంఘాన్ని ఎంచుకుంటారు. కానీ వారు శ్రమలో, వారు అవమానంలో, వారు బాధలో పాల్గొనటానికి ఇష్టపడతారా? కానీ అఖిల, ప్రిస్కిల ఎంత అద్భుతమైన సాక్ష్యము కలిగి ఉన్నారండి. అపోస్తుడైన పౌలు పరిచర్య కోసము, తను చేస్తున్న సేవ నిమిత్తము వారి ప్రాణములను పణంగా పెట్టడానికి కూడా వెనకాడలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చదవండి నాన్న. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘములో వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఎంత అద్భుతమైన మాట. చాలామంది కృతజ్ఞులై ఉన్నారంటే ఎవరికి? ప్రిస్కిలాకిని అక్కులకును.
మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. నాకు బంధువులను నా తోటి ఖైదీలునైన అంద్రోనికును యూనియకును వందనములు. వీరు అపోస్తలలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే. చూడండి, పౌలు పక్కన ఎలాంటి వారు ఉన్నారంట? బందీలు, ఖైదీలు. పాస్టర్ గారు, మేము కూడా వస్తాం రండి, ఏది జరిగితే జరిగింది. మీరు అలాంటి ప్రోత్సాహన కాపర్లకి ఇస్తే ఎంత గొప్ప సేవ మేము సంఘములో చేయగలుగుతామో తెలుసా? నిజంగా అలాంటి సంఘ సభ్యులు కలిగిన సంఘము ఏదైతే ఉంటుందో అది నిజమైన క్రీస్తు సంఘము. దేవునికి స్తోత్రము. పాస్టర్ గారు, మీరు ఒక్కరే ఎందుకండి? మీరు ఇబ్బంది పాలు అవ్వకూడదు. మీ శ్రమలో మేము కూడా పాలు కొంటాము. ఇలాంటి మనసు కలిగి ఉండాలి. అప్పుడే సేవకులకి మాకు బలము. చదవండి. వీరు అపోస్తలలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. ప్రభువునందు నాకు ప్రియుడగు అంప్లియతునకు వందనములు. క్రీస్తునందు మన జత పనివాడగు ఉర్బానుకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు. క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లేకు వందనములు. అరిస్టాబులు ఇంటి వారికి వందనములు. నా బంధువుడగు హెరోదియోనుకు వందనములు. నార్కిస్సు ఇంటి వారిలో ప్రభువునందున్న వారికి వందనములు. ప్రభువైన పౌలు బంధువులు కూడా ఏమిటి? పరిచర్యలో పాలు పొందారండి. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఈరోజు అదే కోరుకుంటున్నాను ప్రభా, నాతో పాటు నా రక్త సంబంధికులు కూడా నీ సిలువ మోయునుగాక. అవకాశము ఆ కృపదేవుడు మన కుటుంబాలకి అనుగ్రహించునుగాక. చదువుదామండి. ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుపోసాకును వందనములు. ప్రియురాలగు పెర్సిసునకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ప్రభువునందు ఏర్పరచబడినైతే స్త్రీలు ఉన్నారో బహుగా ప్రయాసపడారు అని స్త్రీల గురించి చక్కగా మాట్లాడాడండి. రైట్, చదువున్నాను. ప్రభువునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు. అతని తల్లికి వందనములు. ఆమె నాకును తల్లి. ఈరోజు దేవుని కృపను బట్టి ఎంతో మంది తల్లులు దేవుడు నాకు ఇచ్చాడు. ఐ థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ గ్రేట్ మదర్ టు మీ. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలియని నాకు ఈరోజు దేవుడు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికమైన సంఖ్యలో దేవుడు తల్లుల్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసుంకృతికును ప్లెగోనుకును హెర్మేకును పత్రోబకును హెర్మాకును వారితో కూడనున్న సహోదరులకును వందనములు. పిలోలోగునకును యూలియాకును నేరియాకును అతని సహోదరికిని ఒలుంఫాకును వారితో కూడా ఉన్న పరిశుద్ధులకందరికీ వందనములు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నాయి. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. నేను కూడా ఇదే బ్రతిమాలుతున్నానండి. సంఘములో చిచ్చు పెట్టడానికి వస్తారు. మీ మనసు దేవుని నుండి తిప్పివేయటానికి, కాపరి మీద తిరగబడేలాగా చేయటానికి చాలామంది సంఘములో చొరబడతారు. అలాంటి వారి కోసం మీరు కనిపెట్టి ఉండండి. వారిని దూరముగా ఉంచండి. నేను ఎప్పుడు ప్రార్థనలో ఏమంటానో తెలుసా? గొర్రె చర్మము కప్పుకున్న ఏ తోడేలు ఈ సంఘములో ప్రవేశించకుండా ఉండునుగాక. విభజించగలిగిన ఆత్మ కలిగిన ఏ వ్యక్తి కూడా ఈ సంఘములో ప్రవేశించకుండా ఉండునుగాక. నా మనవి అండి, మీరు కూడా ఈ ప్రార్థన సంఘాల కోసం, మన ఒక్క సంఘమే కోసం కాదు, సార్వత్రిక సంఘము కోసము మీరు ప్రార్థించండి. ప్రతి సంఘములో కూడా, ఏ సంఘములోనైనా తోడేళ్ళు వెళ్ళకుండా, ప్రవేశించకుండా ఉండునట్లుగా ప్రార్థించండి. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.